హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గవర్నమెంట్ జాబ్ ఛానల్. అండ్ ఈఎంఆర్ఎస్ హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయింది. అయితే మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత, అసలు ఎంత కట్ ఆఫ్ వస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది, అండ్ మనకి కీ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినది మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత అనేది చూద్దాం. ఓకేనా. అండ్ మనకి మేల్కి ఫీమేల్కి సపరేట్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మేల్కి సపరేట్ వేకెన్సీ ఉంది, ఫీమేల్కి సపరేట్ వేకెన్సీ ఉంది. అండ్ ఈసారి చాలామంది అసలు ఎగ్జామే రాయలేదన్నమాట. నాకు తెలిసి 30% ఎబో చాలామంది ఎగ్జామే రాయలేదు. చాలా చోట్లల్లో 50% ఎబో కూడా ఎగ్జామ్ అనేది రాయలేదు. ఎందుకంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా మనకి దూరంగా ఉండడంతో చాలామంది విద్యార్థులు ఈ ఎగ్జామ్కి అటెండ్ కాలేకపోయారు. చాలామంది ఫ్రీ అప్లికేషన్స్ చేశారు కదా, వాళ్ళు కూడా చాలామంది ఎగ్జామ్ రాయలేదు. కాబట్టి ఈసారి కట్ ఆఫ్ తక్కువ ఉంటుందని చెప్పలేం. బట్ రాసిన వాళ్ళు మాత్రం, చదివిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రాశారు. కాబట్టి పేపర్ అనేది మరీ అంత టఫ్ కాదు, మరీ అంత ఈజీ కాదు, మోడరేట్ లెవెల్లో వచ్చింది. ఓకే, మోడరేట్ లెవెల్లో ఎగ్జామ్ అనేది వచ్చింది కాబట్టి కొంత మనకి కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఓకే, ఎందుకంటే చాలామంది చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేశారు. బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి, మిగతా ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా దీనికి అప్లై చేశారు. వాళ్ళందరూ మంచి స్కోరింగ్ చేసే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మనకి ఫీమేల్ వాళ్ళకి కట్ ఆఫ్ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. మేల్కి ఫీమేల్కి మినిమం 10 మార్క్స్ గ్యాప్ ఉండే అవకాశం ఉంది. అండ్ ముఖ్యంగా ఎస్టీ ఫీమేల్ కానివ్వండి, అండ్ ఎస్సీ వాళ్ళకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కానివ్వండి, వీళ్ళకి చాలా చాలా కట్ ఆఫ్లు అనేవి చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ క్యాండిడేట్స్కి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. అండ్ ఎస్సీలో చాలామంది రాస్తున్నారు, బీసీలో చాలామంది రాస్తున్నారు, ఓసీలో కూడా చాలామంది రాస్తారు. కాబట్టి వీళ్ళకి కట్ ఆఫ్ అంత తక్కువ ఏమి ఉండదు. బట్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా చాలా తక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మనం ఓసీకి ఎంత కట్ ఆఫ్ ఉందనేది చూద్దాం. మీకు అఫీషియల్ కీ అనేది ఎప్పుడు వస్తుందనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. ఫస్ట్ అయితే కట్ ఆఫ్ ఎంత ఉంటుందో చూడండి. మనకి ఓసీ వాళ్ళకి మినిమం 85+ వస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఒకవేళ ఓసీ ఫీమేల్ అయితే 75+ అనేది రావాలి. ఓకేనా. అండ్ తర్వాత ఓబీసీ వచ్చేసినట్లయితే మనకి 82+ అనేది రావాలి. అండ్ ఫీమేల్ వచ్చేసినట్లయితే మనకి 75+ అనేది రావాలి. అండ్ ఎస్సీ వచ్చేసినట్లయితే మనకి 80+ అనేది రావాలి. ఫీమేల్ వచ్చేసినట్లయితే మనకి 75+ అనేది రావాలి. అండ్ ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫే. ఓకేనా. ఎస్టీ వచ్చేసినట్లయితే 75+ రావాలి. అండ్ ఫీమేల్ వచ్చేసినట్లయితే 65+ వచ్చినా చాలామందికి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 70+ రావాలి. అండ్ ఇది కూడా 65+ అనేది రావాలి. దాదాపు మనకి ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అనేది సేమ్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. ఒక 1 మార్క్ 2 మార్క్స్ డిఫరెంట్ ఉండే అవకాశం ఉంది. కట్ ఆఫ్స్ అయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇదే ఫైనల్ అని భావించకండి. నాకు తెలిసి ఈ మార్క్స్ కంటే ఎక్కువ వస్తే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు. అండ్ ఆ తర్వాత మనకి కీ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది. కీ అనేది మనకి మినిమం 20 డేస్ టైం పడుతుంది. ఓకేనా. 20 డేస్ తర్వాత మనకి కీ అనేది వస్తుంది. కీతో పాటు మనకి ఓఎంఆర్ షీట్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓఎంఆర్ షీట్లన్నీ స్కానింగ్ చేసిన తర్వాత మీకు కీ అనేది రిలీజ్ చేస్తారు. ఓఎంఆర్ షీట్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ కీ కూడా చూసుకోవచ్చు. కాబట్టి 20 డేస్ టైం అనేది పడుతుంది. సో ఇప్పుడు మీరు ఈరోజు ఎప్పుడు 24th నాడు లాస్ట్ అనమాట మనకి ఎగ్జామ్స్ అయిపోతాయి ఈఎంఆర్ఎస్ సంబంధించి. ఒక 6 రోజులు, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో 16 డేస్ జనవరిలో. జనవరి 20, 25 జనవరి 20, 25 మధ్యలో మనకి కీ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. 20, 25 ఈ టైంలో మనకి ఈ అఫీషియల్ కీ అండ్ ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ ఈ రెండు కూడా వస్తాయి. మీరు ఏదైతే ఓఎంఆర్ షీట్ పెట్టారో బబులు, ఆ ఓఎంఆర్ షీట్ కూడా డౌన్లోడ్ చేసుకొని కీతో చూసుకోవచ్చు. సో ఇది మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అఫీషియల్ కీ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ సెక్షన్లో అడగండి. అంతేకాదు, ఇది కాకుండా నేను ఇచ్చిన మెటీరియల్ మీకు ఒకవేళ ఉపయోగపడిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా. మన ఛానల్ ద్వారా ఐసీటీ నాలెడ్జ్ అనేది వచ్చింది. అండ్ చాలామంది పర్చేజ్ చేశారు. హిందీ, ఇంగ్లీష్ కూడా చాలామంది పర్చేజ్ చేశారు. తెలుగు కూడా నేను చాలా మెటీరియల్ అనేది ఇచ్చాను. ఈ మెటీరియల్ మీకు ఉపయోగపడిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.